తెలంగాణలోని 10 ప్రభుత్వ యూనివర్సిటీల వీసీల పదవీ కాలం ఇవాల్టితో ముగిసింది. కొత్త వీసీల నియామకానికి సమయం పట్టే అవకాశం ఉంది. ఓయూ, కాకతీయ, జేఎన్టీయూ, శాతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, జవహర్లాల్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీల వీసీల పదవీ కాలం నేటితో ముగిసింది. కొత్త వాళ్లను నియమించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నికల కోడ్తో ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే కొత్త వీసీలు ఎవరు, లేక పాత వారిని కొనసాగిస్తారా, ఇన్ఛార్జీలకు బాధ్యతలు అప్పగిస్తారనే ఉత్కంఠ నెలకొంది. వర్సిటీలో వీసీల నియామకంపై మరిన్ని అప్డేట్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? వ్యాప్తంగా 10 యూనివర్సిటీల వీసీల పదవి కాలం ఈ రోజుతోని ముగియనుంది. అయితే ఇప్పటికే వీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము గతంలో కేంద్ర ఎన్నికల సంఘంకు లేఖ రాయడం, ఎన్నికల సంఘం కూడా అనుమతి ఇచ్చింది. సెర్చ్ కమిటీలను కూడా అన్ని యూనివర్సిటీలకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సెర్చ్ కమిటీల సమావేశం జరగాల్సి ఉంది. వీసీల మొత్తం కూడా మనం చూసాము, వీసీలకు సంబంధించి 300 పైన దరఖాస్తులు వచ్చాయి. అయితే ఒక్కొక్క వీసీ 2-3 యూనివర్సిటీలకు, ఒక్కొక్క ప్రొఫెసర్ 2-3 యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడంతో ఓవరాల్గా 1300 పైన వీసీ పోస్టులకు ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతము ఈ రోజుతోని వీసీల పదవి కాలం ముగియడంతో ఎక్కడైతే ఇప్పుడు ఈ 10 యూనివర్సిటీలకు సంబంధించి ఐఏఎస్లను నియమించాలా, లేకపోతే వారికి ఎక్స్టెన్షన్ ఆర్డర్ ఇవ్వాలా, లేదంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఒక 2-3 యూనివర్సిటీల వీసీలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ ముగ్గురిని తొలగించి మళ్ళీ ఆ ప్లేస్లో 3 ఐఏఎస్లకు కొన్ని రోజుల పాటు వీసీ పోస్టింగ్ ఇవ్వాలా, మిగతా వారిని 7 ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కంటిన్యూ చేయాలనే దానిపైన ఇటు ప్రభుత్వం, విద్యాశాఖ ఉన్నతాధికారులు అయితే చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అయితే మనకున్న సమాచారం ప్రకారము ఐఏఎస్లకు సంబంధించి కొన్ని రోజులు వీసీలుగా నియమిస్తారనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాకపోతే ఐఏఎస్లను నియమిస్తే మరి ఎన్ని రోజులు నియమించాలి, లేదంటే ఇప్పుడున్న వీసీలనే కొన్ని రోజులు కొనసాగించాలా అనే దానిపైన అయితే రాష్ట్ర ప్రభుత్వము, విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది సేపట్లో వీసీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా విద్యాశాఖ ఉన్నత వర్గాలు కూడా చెప్పడం జరుగుతున్నది. ఒకసారి మనం గత పాలనలో ఏర్పాటు చేసినటువంటి వీసీల చూస్తే చాలా వరకు కొంతమంది వీసీలు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి, అదేవిధంగా మరొక వీసీ ఏసీపీ దొరకడం, ఇట్లాంటి పరిణామాలన్నీ చూశారు. సో ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హులైన వారిని, ఎట్లాంటి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వాళ్ళని, అదేవిధంగా యూనివర్సిటీల పరిస్థితులు, విద్యార్థుల పరిస్థితులు నిరంతరం అర్థమయ్యే వారిని, ఎక్స్పీరియన్స్ ఉన్న దాదాపు 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రొఫెసర్గా. ఒక వీసీ కావాలంటే ఒక ప్రొఫెసర్కు ఖచ్చితంగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అట్లాంటి వారందరి పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎటువంటి రెఫరెన్సులు కానీ ఏవీ లేకుండా ప్రభుత్వం వీసీ పోస్టులను ఎంపిక చేయాలని చెప్పి భావిస్తున్నది. ఈ తరుణంలో ఈరోజు పదవీకాలం ముగియడంతో మరి ఏ రకంగా నియమిస్తారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చినప్పటికీ నియామకాలకు సంబంధించి మళ్ళీ కూడా ఎన్నికల సంఘాన్ని కానీ కొంత సంప్రదించాలి అని చెప్పి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఓవరాల్గా ప్రభుత్వం మాత్రము అన్ని, ఎందుకంటే ఈ సెర్చ్ కమిటీలకు సంబంధించి ఇప్పటికే 10 యూనివర్సిటీలకు ఇటు యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినీ, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నామినీ, 3 నామినీలను కూడా నియమించింది. వారందరూ కూడా బ్యాక్ డ్రాప్ అప్లై చేసుకున్నటువంటి అర్హతలు ఏంది, వారిపైన ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా, వారు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకి ఏ పార్టీలతోని సంబంధం ఉన్నది, ఏ లీడర్లను వాళ్ళు కరుస్తున్నారు, ఇట్లాంటి వాటిపైన కూడా ఇటు ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. సో మొత్తంగా కూడా రాష్ట్రంలో ఈ రోజుతో వీసీల పదవి కాలం 10 యూనివర్సిటీలకు సంబంధించి పదవి కాలం ముగియడంతో కొత్తగా నియమించే వారిపైన ప్రభుత్వం అయితే చర్చలు జరుపుతున్నది. మనకు ఇందాకనే తెలిసిన దాని ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్ళినట్టు తెలుస్తున్నది. అయితే సీఎంతో చర్చించిన తర్వాత ఇటు విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో పాటు ఇతర అధికారులు కూడా దీనిపైన చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి యూనివర్సిటీల వీసీల పాలన కంటిన్యూ కావాలి. యూనివర్సిటీలకు ఇప్పుడు ఎందుకంటే ఎగ్జామ్స్ టైం నడుస్తున్నది, కొన్ని చోట్ల సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి, మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నది. ఈ తరుణంలో వీసీల నియామకం పైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఓవరాల్గా అన్ని రకాలుగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గత 9.5 సంవత్సరాలకు సంబంధించి కూడా చాలా వరకు యూనివర్సిటీలలో నియామకం జరగలేదు. ప్రొఫెసర్లు కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ఉంది, ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు కూడా యూనివర్సిటీలలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ తరుణంలో
అన్ని సామాజిక వర్గాలు, అన్ని అర్హతలు, అదేవిధంగా అందరినీ కలుపుకోయే వారినే వీసీగా నియమించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే కొంచెం టైం పట్టినా సరే సరైన వారిని నియమించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది. సో ఇప్పుడు ఐఏఎస్లను కొన్ని రోజులు ఇన్ఛార్జ్ ఇస్తారా, లేకపోతే ఇప్పుడున్న వారిని కంటిన్యూ చేస్తారా, ఒకరిద్దరిని తొలగించి అనే దానిపైన అయితే క్లారిటీ లేదు. మరి కాసేపట్లో వీసీలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ఉన్నత విద్యాశాఖ వర్గాలు కూడా చెప్తున్నాయి.